ఆ సంరక్షణలో పొరుగువాణ్ణి కోల్పోయాడు, ఆ సంరక్షణలో బంధాలు కోల్పోయాడు, ఆ సంరక్షణలో నాది 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 అనుకొని కొంతమందిని పోగేసుకుని ఒక కులంగా మారాడు. నాది 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 అని పోగేసుకుని అందులో నుంచి ఒక ఉపకులంగా మారాడు. నాది నాది అని పోగేసుకుని మతాలు కట్టాడు. నాది నాది అని పోగేసుకుని మతాలు, కులాలు, ఉపకులాలు, అలాగే తెగలు, ఫలానా భాషకు చెందిన అంటూ అందరూ ఒక చోటికొచ్చి నగర నిర్మాణం అని అనుకుంటున్నారు. నిర్మాణం మంచిదే, దేవుని వాక్యం చెబుతుంది నిర్మాణం మంచిది, డెవలప్మెంట్ ఈజ్ గుడ్, వికాసం మంచిది. కానీ వీరు చేసిన నిర్మాణం ఎలాంటిది అనంటే ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. నిర్మాణములు మంచివే, కానీ నిర్మాణముల వెనుక దాక్కొని ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ఆలోచన విధానం, భావజాలం ఏమిటి అనేది చూడండి. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని, వారు బయలు పేరట ప్రవచనము చెప్పిన జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలా దుర్మార్గుల చేతులను బలపరుస్తూ ఉన్నారు. వారందరూ నా దృష్టికి సొదొమ వలె అయిపోయారు, దాని నివాసులు గొమొర్రా వలె అయిపోయారు. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చున్నదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను, కాబట్టి తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్ళు వారికి నేను ఇస్తాను. ఈ నగరముల వెనుక, ఈ నిర్మాణముల వెనుక, ఈ సొదొమ వెనుక, ఈ గొమొర్రా వెనుక ప్రయాణం చేసే వారిని పరిపాలించే వారిని ఈ మార్గముల గుండా తీసుకుని వెళ్ళే భావజాలం ఒకటి ఉంది.